మైక్ దగ్గర పెట్టాం. ఈ బ్రహ్మయ్య గారు ఒంగోలు నగర పాలక సంస్థ గతంలో నేషన్ కమిషన్ ఇన్ఛార్జిగా పనిచేసి పదవి విరమణానంతరం శారీరక మేనేజ్మెంట్లో కన్సల్టెంట్గా పనిచేయచ్చు 11/3/2026 మరణించి ఉన్నారు. కావున వారి అకాల మరణకు సంతాపంగా గౌరవ సభ్యులను దయచేసి ఒక నిమిషం పాటించుకొని మౌనం చివరి సమావేశాల్లో నాకు ఒక సమావేశాన్ని అధ్యక్షత వహించేందుకు నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఇంకా మన ఒంగోలు అభివృద్ధికి చాటుబాటు కృషి చేస్తున్న ఎంపీ గారికి, సంతృప్తిపడే ఎమ్మెల్యే గారికి, మన కమిషన్ గారికి, పాల్గొన్న మన సిబ్బందికి, మన కార్పొరేటర్లకి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కోఆర్డినేషన్గా సిబ్బందితో పనిచేస్తూ మంచిగా తెచ్చుకోవడం మీకు అందరికీ తెలిసిందే. ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 ప్రధాన విపత్తులు వచ్చాయి. కరోనా టైంలో మన సిబ్బంది మనమందరం కూడా మనం మర్చిపోలేదు. అంతేకాకుండా 5 సంవత్సరాలు కూడా మనం గెలిపించిన మన వార్డు ప్రజలకి మనం థ్యాంక్స్ చెప్తా. అందరూ కూడా ఏదో రాష్ట్ర సమావేశాలు కాబట్టి విమర్శలుగా ఆలోచించకుండా మన డీజీలో మనం ఫ్రీ చేశాము. ఏమైనా పెండింగ్ ఉంటే మనం ఎమ్మెల్యే గారికి తీసుకుంటే సార్ కమిషన్ నోట్ చేసుకొని సాగు చేయడానికి కూడా కృషి చేస్తారు. ఈ 5 ఏళ్ళలో కన్నా ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో గతంలో కరోనాని ఎన్నికలని సుమారుగా చేసిన ఈ 2 సంవత్సరాలు మనం చాలా అభివృద్ధిని ఇప్పించగలిగాం ప్రజలకి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనము కానీ, మన సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ, మీ గారు కానీ వేసి అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆరాచరు రోడ్డు వెడల్పు కానివ్వండి, సీఎంలకు రోడ్డు వెడల్పు కానివ్వండి, కొత్త రోడ్డు వెడల్పు కానివ్వండి, ఇంకా ఎన్నో పార్కులు, డివైడర్లు, మొక్కలు ఇట్లా అందరూ కూడా ఈ పాల్గొనడం బాగా పనిచేశారు అనే విధంగా ఒక ఆనందం ఉంది మనకి. కాకపోతే మెయిన్ ప్రధానమైన పనులు ఈ రాబోయే 2 సంవత్సరాలు జరగబోతుంది. ఒంగోలు నగరం ఒక మహానగరంగా బ్యూటిఫికేషన్గా తయారవడానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఫండ్స్ ఇవ్వడం మనందరూ తెలిసిందే. 60-70 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు పైపులు అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు దెబ్బతిని చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి మా ఫండ్స్ అన్ని కూడా ట్యాంకర్ రూపంలో కానివ్వండి, పైపులు రూపంలో కానివ్వండి ఖర్చు పెట్టా నష్టపోతున్నాం. మెయిన్ అమృత్ స్కీమ్లో ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఈ 2 సంవత్సరాలు తయారవుతుంది. ఇదే కాకుండా పౌరాధికారులు కానీ, ఈ నల్లగారు కానీ అన్ని ఆధునీకరణ చేయడం కానివ్వండి, వాటికి అనుసంధానంగా రోడ్లు అన్ని బ్యూటిఫుల్గా తయారు చేయడము. నెక్స్ట్ పేదవాళ్ళకి కూడా హౌస్ సైట్స్, టిట్కో ఇళ్ళు ఇట్లా అన్ని రకాలుగా కూడా ఒంగోలు ఒక వైజాగ్ సిటీ లాగా తయారయ్యే క్రమంలో మన తల్లిదండ్రులు అయిపోవడం కొంచెం బాధే. కాబట్టి వాటిని నోట్ చేసుకుని కృషి చేస్తారు. ఇంకా ఇట్లే మన భవిష్యత్తులో కూడా ఒంగోలు నగర అభివృద్ధికి సలహాలు ఇస్తా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో కూడా అందరూ వచ్చే అవకాశాలని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మా గిరికి వచ్చేటప్పటికి 25వ డివిజన్లో ప్రజలకు నేను ట్యాక్స్ చెప్తున్నాను గెలిపించినందుకు. చిన్న పనులు కొంతవరకు చేయగలిగాను. రోడ్లు కానివ్వండి, రైతు లైన్లు కానివ్వండి, మేజర్ బాలాజీనగర్ ట్రైన్ ఒకటి 5 ఏళ్ళ తొలిసారి కట్టడం, మళ్ళా పనులు ఏంటంటే రాష్ట్ర సమావేశాలు కాబట్టి విమర్శపరం కాకుండా మన డివిజన్లో ఉన్న ఏర్పాటుకు గాను రిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR తయారు చేయడానికి ఏజెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్లో ఆర్లో సాంకేతిక మూల్యాంకనంలో టెక్నికల్ ఎవాల్యుయేషన్ మన ఒంగోలులో సముద్ర భూగర్భ అదేవిధంగా మరి ఈ యొక్క అంశాన్ని మనం నాంది పలకటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మన కౌన్సిల్ ద్వారా చిట్ట చివరిగా అందరికీ నమస్కారం. ఈ మార్కెట్ ఆస్తిల్ అనేది వసూలు చేసేదానికై
లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎందుకంటే చాలా ఎంక్రోచ్మెంట్స్ మనము గత సంవత్సర కాలం నుంచి తొలగించాము. సో మనకున్న నిబంధన ప్రకారము 3 years యావరేజ్ చేసుకోవడము లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. అందువల్ల కార్పొరేషన్కి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,20,000 అదనంగా వచ్చింది. అంతేకాకుండా మార్కెట్లో దాదాపుగా 150 షాప్స్ కూడా తొలగించాము. అలాగే ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించాం కాబట్టి ఇటు ఎవరైతే ఈ వేలం పాట తీసుకునేటువంటి ఏజెన్సీ ఉందో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్పొరేషన్కి 1,20,000 అదనంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చిందని గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం ఇచ్చింది. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు గారు మనకి గాంధీ పార్క్ మీద ఉన్న ఆయన చూపించినటువంటి అభిమానానికి అక్కడ ఉన్న చుట్టుపక్కల మూలానికి చెప్పిన అందరూ కూడా ఎప్పుడు కూడా వాటిని మర్చిపోరు. ఎందుకంటే ఇది కూడా ఇవాళ లాన్ ప్లస్ ట్రాక్ కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా సార్ చెప్పారు. ఇప్పుడు దీనికి మనకి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి. వాటిని గ్రీనరీ మెయిన్గా 20 లక్షలకి గ్రీనరీ ఏర్పాటు చేయడం. దానివల్ల ఇవాళ దాదాపు రోజుకి 3,000 మంది ఆ పార్కులోకి వచ్చి గాంధీ పార్కులో వాకింగ్ ట్రాక్లో కానీ గాంధీ పార్కులో కానీ సేద తిరుగుతూ వారు ప్రతిరోజు కూడా మిమ్మల్ని తలుచుకుంటారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని రోడ్డు వైడనింగ్ ఎందుకంటే తర్వాత 4-5 అంశం కూడా మన రంగారెడ్డి సంబంధించిన ఉన్నాయి అధ్యక్ష. అంజయ్ రోడ్డు వైడనింగ్ కూడా అక్కడ మనం దాసరి నిలువుగా దాకా చనిపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఒకసారి ఆ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి గౌరవప్రదంగా దాని విగ్రహాన్ని మళ్ళీ వెనక్కి షిఫ్ట్ చేస్తూ దానికి కింద ఏదైతే మనము స్టేజ్ లాగా ఉందో దాన్ని మనమే ప్లాన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కాకపోతే చుట్టూ ఫుడ్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి చాలా వాటికి టౌన్ అందరూ కూడా అక్కడికి వచ్చి సేద తీరే సమయానికి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అది మీరు దృష్టిలో ఉంచుకొని అది చేయాలని, అట్లానే గత ప్రభుత్వంలో 2,45,00,000కి మేము వర్క్స్ పెట్టుంటే 1,95,00,000కి వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1,05,00,000కి కూడా ఎమ్మెల్యే గారు ఆ డివిజన్కి సహకరించి రోడ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి మిగిలిన సార్ రాబోయే కౌన్సిల్ మీటింగ్లోనూ లేకపోతే ఏదైనా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తే మన కౌన్సిల్ ద్వారా పిలిచి సన్మానం చేస్తాం. అంత డౌటే లేదు. మీరు కూడా సభ్యులు కూడా మీ డివిజన్స్లో ఎవరన్నా కూడా ఇట్లాంటి మంచిది స్పాన్సర్ చేయడానికి కానీ లేకపోతే ఏదో విధంగా కొంతమందికి ఏంటంటే ఏదో విధంగా కొంత చేయాలి సంఘానికి అనేది ఉంటుంది. దాన్ని మనం పలకరించాలి, వాళ్ళు కూడా అడగాలి. అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అలాంటి కూడా మీరు కూడా తీసుకురండి. ఏదైనా మంచి కార్యక్రమాలు మీ డివిజన్లో చేయండి. అది కూడా మీకు కూడా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇందాక గౌరవ సభ్యులందరూ మాట్లాడతా మరి 0 అవర్కి గడిచినటువంటి 2 సంవత్సరాలు ఒకసారి కూడా అవకాశం రాలేదు అధ్యక్ష. మరి స్థానిక ప్రజా సమస్యల మీద చర్చించుకునేదానికి 0 అవర్కి అవకాశం రాలేదు. మరి ఇది ఆఖరి సమావేశంగా ఉన్నాడు కాబట్టి 2 అంశాల మీద కొంచెం గుప్తంగా మీకు తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా దోమల సమస్య మీద గత 2 సార్లు నుంచి కూడా ఇక్కడ అధ్యక్ష వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. నువ్వు మీ డివిజన్ ఎప్పుడు కొట్టామో లేకపోతే పక్క డివిజన్ ఎప్పుడు కొట్టామో ఇవన్నీ కూడా రికార్డు. మీరు చూసారో చూడలేదో లేకపోతే ఊళ్ళో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మేము 50 డివిజన్లకు 50 మందిని పెట్టాము. వాకింగ్ మిషన్ కాకుండా మాన్యువల్గా ఉండేటట్టు కూడా వాళ్ళకి మంది ఇచ్చి కాలువలు పట్టిస్తున్నాం. అవి కూడా ఎక్కడెక్కడ కొట్టారో కూడా రికార్డు. ఇంకా పోతురాజు కాలం వల్ల ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి పోతురాజు కాలంకి డ్రోన్ ద్వారా స్ప్రే చేయించాము. అది కూడా మీరు కావాలంటే మీరు చూడండి. దాన్ని కూడా పేపర్ చూడండి. మేము చేసే కార్యక్రమాలు చూడండి. ఎందుకంటే అందరం కలిస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఊరకనే మనం దోమలు అంటే దోమలు ఒక రోజు వ్యవస్థ అవ్వదు. ఒక రోజులో మొత్తం దోమలనే పంపించాలంటే ఇవ్వడం వల్ల కాదు. మన ఒంగోలు అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆ సీజన్లో దోమలు అనేది
ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పండి, తప్పకుండా దాన్ని పాటిస్తాం. అంతేగాని దోమల్ని ఏం చేయలేదు అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము చేసేది ఎవిడెన్స్ విత్ రికార్డ్ చేస్తున్నాం, దాన్ని కూడా చెక్ చేసుకోండి. మీ డివిజన్ ఎప్పుడు చేసినా కూడా కావాలని చెప్తారు. ఎక్కడ చేయలేదని మాత్రం మాట్లాడగలండి, అది తప్పదు. అంతేగాని దోమలు ఏం చేయలేదు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సార్ డ్రోన్ స్ప్రేయింగ్ డిఫరెంట్ సార్. ఏదైనా కూడా డ్రోన్ అవ్వచ్చు, ఫాగింగ్ మిషన్ అవ్వచ్చు, మాన్యువల్ స్ప్రే అవ్వచ్చు, ఇన్ని రకాలుగా చేస్తున్నాం. ఫాగింగ్ కూడా బెస్ట్ ఏంటనేది కూడా మనం తెప్పాలని చెప్పేసి దాన్ని కూడా చూస్తున్నాం. మీ వాళ్ళు కూడా ఎక్కడ దోమల స్ప్రేయింగ్ కావాలన్నా ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాము. ఈరోజు మీరు ఆఫ్టర్ కౌన్సిల్ మీటింగ్ అది చూపించండి, మా ఎస్ఎస్సీ గారు ఎంహెచ్ఓ గారు వెళ్తారు, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఖచ్చితంగా తీసుకొని రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామండి. అలానే రాకుండా చేయాలి అధ్యక్ష. సభలో ఖచ్చితంగా ఇటువంటి సభ్యులకి శిక్ష వెనక్కి మాట ప్రతి ఒక్క సమాన సభ్యులు సమానం చెప్పాలి. ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమిటీ కాల్సి కడితే పేదవాళ్ళు వాళ్ళ ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కొక్కటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్లో మనకి అమృత 2లో పైప్ లైన్ ఏర్పాటు డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది మెగావాళ్ళకి ఇచ్చారు. అది పని మొదలు పెడితే మనకి 18 monthsలో అక్కడ మొత్తం పైప్ లైన్లు అయిపోతాయి. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ ట్యాంక్స్ 18 ఉంటే మనం ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకు 18 ట్యాంకులు అవ్వాలి, పైప్ లైన్లో మారుస్తారు. ఖచ్చితంగా ఒంగోలుకి మంచిది సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమృతవన్ అయిపోయింది. అమృతవన్ అనేది పైప్ లైన్ వేసాం. మనకు 20% రబ్బర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక ట్యాంకు అదే ఉన్నాయి. దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత 2లో కలిపేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేపర్ కింద